మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఉన్నటువంటి బాదేపల్లి గ్రామంలో అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన. మార్చురీలో ఉన్నటువంటి డెడ్ బాడీని కొరుకుతున్నటువంటి కుక్క. చూసారా ఎంత దిగజారిపోయిందో హాస్పిటల్ వ్యవస్థ. అసలు మార్చురీలో డెడ్ బాడీ ఉంటే డెడ్ బాడీని కొరకటం ఏంటి కుక్క? అసలు మార్చురీ దగ్గర కానీ ఆ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కుక్కలు ఉండటం ఏంటి? కుక్కల గురించి జరుగుతూనే ఉన్నాయి సంఘటనలు. అయినా డెడ్ బాడీకి అలవాటు పడినటువంటి ఆ కుక్క పాపం మార్చురీలో ఉన్నటువంటి డెడ్ బాడీని పరీక్ష చేయటానికి తీసుకొని వస్తే ఈ విధంగా కుక్కనే పరీక్ష చేసింది. దీని బ్లడ్ ఏ విధంగా ఉంటుంది, దీని మాంసం ఎంత రుచిగా ఉంటుంది అనేటటువంటి టెస్ట్ చేసినటువంటి కుక్క. అసలు కుక్కలు ఆ పరిసర ప్రాంతాల్లో ఎందుకున్నాయి హాస్పిటల్లో? హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? తగిన జాగ్రత్తలు లేకనే ఈ విధంగా అయ్యిందని చెప్పి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేస్తుంది. ఇది ఎవరి అసమర్థత? ఎందుకు జరిగింది ఈ అసమర్థత కేసు? ఆలోచించండి ఒక్కసారి. ఇమ్మీడియట్గా హాస్పిటల్ సూపరింటెండెంట్ని సస్పెండ్ చేయవలసిందిగా మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేస్తుంది ప్రభుత్వానికి. ఆలోచించండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రి, హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయవలసిందిగా మా యొక్క వినతి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.